హాయ్ ఫ్రెండ్స్, నేను మెజడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 15th వీక్ అంటే ఫైనల్ వీక్ థర్స్డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందని చూద్దాం. నిజంగా సంచలనాలే ఈరోజు మరీ ఇక క్రేజీగా ఉంది. యాజ్ యూజువల్గా 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు, ఫిక్స్డ్ ప్లేస్ అది. ఇక 4th ప్లేస్లో కొంచెం అటు ఇటుగా ఉన్న ఆమె ప్రేరణ ఉంది, 4th. థర్డ్లో వచ్చేసి నబీల్ ఉన్నాడు, ఇది కూడా ఫిక్స్. ఇక సెకండ్ అండ్ ఫస్ట్ ఎవరు ఉన్నారు, ఇదే ట్విస్ట్. థర్డ్లో నబీల్ ఉన్నాడు కదా, సెకండ్ ప్లేస్ లేదు, ఇద్దరు కూడా ఫస్ట్లోనే ఉన్నారు, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ. నిఖిల్కి గౌతమ్కి సరి సమానంగా ఓట్లు ఉన్నాయి. గౌతమ్ మెల్లిమెల్లిగా నిఖిల్ని బ్యాలెన్స్ అయితే చేశాడు ప్రస్తుతానికి ఉన్న ఓట్లు. కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా గివ్ అప్ చేయకుండా, మీరు ఓట్లు వేయడం కాదు, సింగిల్ ఓట్లు కాదు, బంచ్ ఆఫ్ ఓట్లు, బల్క్ ఆఫ్ ఓట్లు, గ్రూప్ ఓట్లు ఎక్కువగా వేయిస్తేనే మీరు అనుకున్న కంటెస్టెంట్ గెలుస్తారు. సో వీళ్ళిద్దరు ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, సరే సమానంగా ఉన్నారు. మీకు తెలుసు నేను ఓట్లు రిజల్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్తాననేది. ఇక నబీల్ విషయానికి వస్తే, నబీల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే హోప్స్ అయితే లేదు, ఎవరు ఫీల్ అవ్వద్దు నబీల్ ఫ్యాన్స్. నబీల్కి అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అంతా సగం ఉంది. అంటే వాళ్ళలో ఇప్పుడు సపోజ్ గౌతమ్ ఒక్కడి ఓట్లతో 30 ఉంది అనుకో, ఈయనకి 15% ఉంది. సో అట్లా సగం డిఫరెన్స్ ఉంది. కాబట్టి దేర్ ఈజ్ నో మోర్ ఛాన్సెస్ అనమాట. అందుకనే ఓట్లు కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి. మెల్లిమెల్లిగా టాప్ 2 కంటెస్టెంట్లకే ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మేబీ ఎలిమినేషన్ సాటర్డే కూడా అవ్వచ్చేమో. కొంతమంది కంటెస్టెంట్ సాటర్డే కూడా బయటికి పంపిస్తారేమో, ఫైనల్కి 2-3 ఉంచుతారేమో అనే ఇది కూడా నడుస్తూ ఉంది. బట్ అది ఇప్పుడే చెప్పలేం. ఎనీవే, నిఖిల్ అండ్ గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, సరి సమానమైన ఓట్లు ఉన్నాయి. ఎవరు కూడా గివ్ అప్ చేయకుండా బల్క్ ఆఫ్ ఓట్లు గుర్తుపడేయండి. ఈరోజు ఎవరికి వేశారో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై.